బర్డ్ ఫ్లూ నియంత్రణ కోసం తూర్పు జిల్లా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. బర్డ్ ఫ్లూతో మనుషులకు ఎటువంటి ప్రమాదం లేదని కలెక్టర్ అంటున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రాజుబాబు అందిస్తారు. బర్డ్ ఫ్లూ కారణంగా తూర్పు గోదావరి జిల్లాలో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించి పెరవలి మండలం కానూరు అగ్రహారంలోనే సుమారుగా 62,000 కోళ్లు బర్డ్ ఫ్లూ కారణంగా మృతి చెందాయి. అంటే నల్లజర్ల, చాగల్లు, సీతానగర్ మండలం మిత్తిపాడు గ్రామాల్లో కూడా పౌల్ట్రీ పరిశ్రమల్లో ఇప్పటికే కొన్ని కోళ్లు కూడా మృతి చెందుతున్న పరిస్థితి అయితే నెలకొంది. మనతో మాట్లాడేందుకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ ఉన్నారు. ఆమెతో మాట్లాడుతుంది. చెప్పండి మేడం, తూర్పు గోదావరి జిల్లాలోనే కానూరు అగ్రహారం కావచ్చు, సీతానగర్ మండలం మిత్తిపాడు, నల్లజర్ల, చాగల్ గ్రామాల్లో కోళ్లు మృతి చెందుతున్నాయి. బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయింది. భవిష్యత్తు అంటే ఎటువంటి ప్రబలకుండా బర్డ్ ఫ్లూ ప్రబలకుండా ఏ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం? తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పటి వరకు అయితే కానూరు అగ్రహారంలో మాత్రమే కన్ఫర్మేషన్ అనేది జరిగింది. సో మనకి వైరల్ డిసీజెస్ అనేది ఈ సమ్మర్లో కామన్గా ఉంటుంది. దానికి తగినట్టుగా వ్యాక్సినేషన్స్ అది వేసుకుంటారు. బట్ ఈ సినారియోని మాత్రం మనం ల్యాబ్కి పంపించి భోపాల్లో ఏదైతే ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ డిసీజ్ కన్ఫర్మేషన్ సెంటర్ ఉందో అక్కడ మనం కన్ఫర్మ్ చేసుకుంది కానూరు అగ్రహారం. సో ఇది ఒకసారి మనకి ఏవియన్ ఇన్ఫ్లుయెన్జా వైరస్ని మన యానిమల్ ఎస్పెషల్లీ పౌల్ట్రీలో మనం కన్ఫర్మ్ చేసిన వెంటనే దెర్ ఈజ్ ఎ ప్రోటోకాల్ టు బి ఫాలోడ్. ఆ ప్రోటోకాల్ ప్రకారం మనం జిల్లాలో అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. సో కానూరు అగ్రహారంలో మనకి యాక్చువల్గా 3 పౌల్ట్రీ ఫార్మ్స్ ఉన్నాయి. అక్కడ బర్డ్స్ డెత్ ఐడెంటిఫై చేయడంతో పాటు ఇప్పుడు ఏవైతే బర్డ్స్ ఉన్నాయో వాటన్నిటికి కూడా నిన్నటి నుంచి కల్లింగ్ ప్రాసెస్ కూడా స్టార్ట్ చేశాం. అంటే ఇప్పుడు బర్డ్ ఫ్లూ అనేది కోళ్ల నుంచి మనుషులకు కూడా సోకే ప్రమాదం ఉంది. అంటే ఇప్పటికే చాలా మంది కోళ్లు తిన్నారు, గుడ్లు తిన్నారు అనేది కొంచెం ప్రజల్లో ఆందోళన ఉంది. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు మేడం? యాక్చువల్గా నిన్న మనకి జరిగిన ఆల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ సీనియర్ అఫీషియల్స్ వాళ్ళు చెప్పింది ఏంటంటే ఇప్పటి వరకు మనకి అలాంటి హైపోథీసిస్ అనేది లేదు. హ్యూమన్ నుంచి లైక్ బర్డ్ నుంచి హ్యూమన్కి స్ప్రెడ్. బట్ ఎనీవే ఇది ఒక వైరల్ కాబట్టి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటే మంచిది అని చెప్తున్నాం. ఎలాగో అక్కడైతే ప్రివిలెన్స్ ఉందో అక్కడ నుంచి బర్డ్స్ ఎలాగో బయటికి రావట్లేదు. ఇప్పటికే తూర్పుగోదావరి జిల్లాలో 280 పౌల్ట్రీ పరిశ్రమలు ఉన్నాయి. 2,60,00,000 వరకు కూడా కోళ్లు ఉన్నట్టు కూడా తెలుస్తుంది. అంటే ఈ కానూరు అగ్రహారం నుంచి ఇతర ప్రాంతాలకు కూడా కోళ్లు రవాణా అయ్యి వాటిని కూడా ట్రాక్ చేసి అంటే పౌల్ట్రీ పరిశ్రమ రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. వాళ్ళని కూడా రక్షించే పరిస్థితి ఏమైనా ఉందా? గవర్నమెంట్ తరఫున మీరు ఏం చర్యలు తీసుకుంటారు? యాక్చువల్గా ఇప్పుడు మన ముందు ఉన్న మెయిన్ ఆబ్జెక్టివ్ ఇదే. స్ప్రెడ్ అనేది ఫర్దర్ గా అవ్వకూడదు. ఎందుకంటే తూర్పుగోదావరి జిల్లాలో పౌల్ట్రీ పాపులేషన్ కూడా హై, అలానే మనకి ఇక్కడ ఉన్న ప్రొడక్షన్ కూడా వెరీ హై. సో అందుకోసమని కానూరు నుంచి బయటికి బర్డ్స్ ఏవి రాకుండా చేయడం అండ్ డిఫరెంట్ టీమ్స్ని పంపించి ఆ సింటమ్స్ ఏమైనా ఉన్నాయో క్లినికల్గా అబ్జర్వ్ చేసి ఇనీషియల్గానే కంట్రోల్ చేయడానికి యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ వర్క్ చేస్తున్నాయి. అక్కడ నుంచి బయటికి రావట్లేదు, ఎగ్స్ కూడా బయటికి తీసుకురావట్లేదు. కాబట్టి మోస్ట్లీ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇప్పటికే సీతానగరం, మిత్తిపాడు కావచ్చు, నల్లజర్ల, చాగల్లో కూడా కోళ్లు మృతి చెంది అంటున్నారు. అక్కడ కూడా ల్యాబ్కు పంపించే పరిస్థితి ఉంది. సో ఈరోజు నిన్న మనకి సీతానగరం గురించి రిపోర్ట్ వచ్చింది. అలానే ఎస్టర్డే నైట్ నల్లజర్లో వచ్చింది. సో వాళ్ళకి ఆల్రెడీ వెళ్ళారు. బట్ నెంబర్ ఈస్ నాట్ టూ మచ్. బట్ మనకి ఏ డిసీజ్ వల్ల అయిందా అనేది ఒకసారి చూసుకొని ఆ పర్టికులర్ ఏరియాలో కూడా మేము తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా తీసుకుంటాం. ఇప్పటివరకు కూడా తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతితో మాట్లాడి మొత్తం చూస్తే కనుక తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ కారణంగా కోళ్లు మృతి చెందుతున్నాయి. ఏదైతే కానూరు అగ్రహారంలో బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయిందో అక్కడి నుంచి మిగిలిన ప్రాంతాలు కూడా బర్డ్ ఫ్లూ సోకకుండా కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. ఇది తూర్పుగోదావరి జిల్లాలో బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లు మృతి చెందుతున్నాయి. ప్రభుత్వం అప్రమత్తమయ్యి తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ అప్రమత్తమయ్యి జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, రాజమండ్రి.